ఢిల్లీలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసనలు దాన్ని అణచివేయడం కోసం మొదట పోలీసుల లాఠీలను ప్రయోగింపజేసినటువంటి పాలకపక్షం అవి వర్కౌట్ అవ్వకపోయేసరికి, ఎందుకంటే ఆ విద్యార్థులను పౌరులను కొట్టినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలో చాలా మందిలో చలనం తీసుకొచ్చి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయి. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ ప్రయోగం పనిచేయదని చెప్పి భావించారు. ఆ ప్రయోగం పనిచేయాలి అంటే ఫస్ట్ మనం ఆ నిరసనలను డైల్యూట్ చేయాలి. ఆ నిరసనల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ ఉద్దేశాలను తప్పుగా జనంలోకి పంపించాలి. అలా జరగాలి అంటే మనం మరో స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయాలి అని ఆ మిషన్ స్టార్ట్ చేశారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ గారు వరుసగా దగ్గర కెమెరా పెట్టి ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ అయ్యే విధంగా సెల్ఫీ వీడియో లాంటిది చాలా క్యాజువల్గా ఒక వీడియో చేసి వదిలారు. కాసింత ఫలితాన్ని ఇచ్చేసరికి ఈసారి బ్యాక్గ్రౌండ్ కాసింత మార్చి మరో వీడియో వదిలారు. అన్ని సెల్ఫీ చరిత్రలో ఫస్ట్ టైం ఆయన ఒక సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసి ఆయనంతగానే వదిలారు. సో అట్లా వదిలే దగ్గర మొదలుపెట్టి నెక్స్ట్ ఇప్పుడు జనాల్లోకి ఏంటి, అక్కడ కొన్ని లక్షల మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కదా, వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరి మీదైనా కేసులు ఉన్నోళ్ళు ఉన్నారా? అన్ని లక్షల మందిలో లేకుండా ఉండరు. ఆ కేసులు ఉన్న వాళ్ళు కనుక ముస్లిమ్స్ అయితే మరీ మంచిది, క్రిస్టియన్స్ అయితే ఇంకా మరీ మంచిది, లేదు ఇంకెవరైనా కేసులు ఉన్న వాళ్ళైతే ఎవరైనా కానివ్వండి, ఉపయోగపడితే మనకు చాలు. ఆ కేసులు ఉన్న వాళ్ళను బయటకు తీయాలి, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్, వాళ్ళను పూర్తి హైలైట్ చేసి మొత్తం వాళ్ళే ఉన్నారు లక్షల మంది. నువ్వు ఏడవ ఉద్యమం చేసిన చివరికి అయోధ్య రామాలయంలో దాన్ని ఏమంటారు సీఈఓ పోస్ట్లో కూర్చున్న వాళ్ళని చివరికి అక్కడ దొంగతనాలు చేసేసి బాత్రూంలో దాచిపెట్టిరట. అది ఆ డిస్కషన్ అంతా ఎక్కడికి పోయాను. మరి లక్షల మంది చేస్తున్నాడు, ఒకరు ఇద్దరు 5 మందో 10 మందో అడిషనల్గా లేకుండా ఉంటారు. ఏదైనా కేసులు ఉన్న వాళ్ళు, ఏదన్నా రకరకాల ఏమంటారు బ్యాడ్ కండక్ట్ ఉన్న వాళ్ళు లేకుండా ఉంటారు. వాళ్ళని హైలైట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని పట్టుకొని వెతుకు, దాని మీద వేల మంది పనిచేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళని పట్టుకుందాం, వీళ్ళ పేరేంది, వాళ్ళ పేరేంది, వీళ్ళ కథ ఏంది యాడన ఒకరిద్దరు దొరికితే అయిపోయింది, అదే ఒక మిషన్, మొత్తం అటువంటి వాళ్ళే ఉన్నారు అని చెప్పడం కోసం కొన్ని వందల ఛానళ్ళు, మన తెలుగు దగ్గర నుంచి మొదలెడితే హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లోనూ కొన్ని వందల ఛానళ్ళు. ఎందుకంటే అన్ని వ్యాపారస్తుల చేతిలో ఉన్నాయి, కార్పొరేట్ల చేతిలో ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బీజేపీ చేతిలో ఉన్నారు. వెరీ సింపుల్. నెక్స్ట్ ఇంకా నిన్నటి నుంచి పనిచేయడం మొదలెట్టాయి. అదిగో వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయినారు, వీళ్ళకు నీట్కి ఏం సంబంధం అంటే, నీట్ ఎగ్జాము పిల్లలకి సంఘీభావం ప్రకటించాలి, పేపర్ లీక్ను వ్యతిరేకించాలి అని అంటే కేవలం నీట్ పరీక్ష మాత్రమే రాసి ఉండాలా? ఎంత దారుణమైన ప్రపంచంలో, దేశంలో మనం ఉన్నాం. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ మనుషుల మధ్య మనం ఉన్నామా? ఇటువంటి మనుషులన మనం ఇంత ఉన్నతమైన దేశంలో మనం కోరుకుంటున్నది. ఎవరు బాధపడితే వాళ్ళు మాత్రమే నిరసనలు వ్యక్తం చేయాలా? మిగతా వాళ్ళు చేయొద్దా? దానికోసం వందల ఛానళ్ళు, నెక్స్ట్ ఇంకా వేల యూట్యూబ్ నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇక జర్నలిస్ట్ ముసుగులో ఇంకా జనాలు ఇంక క్షేత్రస్థాయి వరకు వెళ్ళిపోయారు. ఇవే వాట్సాప్లో స్టేటస్లు, ఇవే ఫేస్బుక్లు. అసలు నిరసనలు దేనికోసం? ప్రతి ఇంటిని ఆ నిరసనలు టచ్ చేస్తాయి కదా. ప్రతి ఇంట్లోనూ పరీక్షలు వేసే విద్యార్థులు ఉంటారు కదా. ప్రతి ఒక్కరు ఆ మానసిక క్షోభ ఫీల్ అవ్వాలి కదా. మీ ఎంత నాశనం అయిపోయినా పర్వాలే, బానిసత్వాన్ని మాత్రం వదిలిపెట్టమని చెప్పే అటువంటి మనుషులు బాబోయ్. సో మొత్తానికి ఈ ఢిల్లీ నిరసనలను డైల్యూట్ చేయడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంకా ఎవరిలో కానీ ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళకు సంబంధించి పాత కేసులో బ్యాడ్ కండక్ట్ ఉంటే దాన్ని హైలైట్ చేసి మొత్తం లక్షల మంది నిజాయితీగా చేస్తున్నటువంటి ఈ నిరసనలను డైల్యూట్ చేయాలి. వావ్, అసలు హైలైట్. ఇది ఈజీగా ఎగ్జిక్యూట్ అయ్యే స్ట్రాటజీ, చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ అయ్యే స్ట్రాటజీ. ఎందుకంటే జనాల మధ్య అంతా పూర్తిగా విద్వేషాలతో నిండిపోయి ఉన్నారు కదా, ద్వేషంతో నిండిపోయి ఉన్నారు కదా. ద్వేషపూరితమైన మనుషులను
మరింత ద్వేషం నింపడం ఈజీ, కానీ వాళ్ళని మనుషులను మార్చడం కష్టం కదా. సో కష్టమైన పని ఎవరూ చేయలేరు. వాళ్ళు మార్చేంత అవకాశం ఈ దేశంలో మీడియా, సోషల్ మీడియా ఇవ్వదు. పైగా ఇప్పుడు నీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మెటా లాంటి వాళ్ళకు కూడా ఈ ఇటువంటివి అంటే ఇప్పుడు కాక్రోచ్లకు వ్యతిరేకంగా ఏవైతే వీడియోలు పోస్టులు ఉన్నాయో వాటినే ప్రమోట్ చేస్తుంది అది కూడా. సూపర్ అసలు వీళ్ళు కూడా అవే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కార్పొరేట్ల చేతిలోనే ఉంది. ఈ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పనిచేస్తుంది. అందులో ఏం కదా రెండో మాట ఎందుకు డైల్యూట్ చేసి అన్ని నిరసనలు అనిచేసి నెక్స్ట్ ఏం చేస్తారు? ఏదో ఒకటి చేయండి, మీరు అనుకుంటే ఏమైనా చేస్తారు కదా.